వెల్కమ్ టు తెలుగు కల్ట్. నేను మీ హేమమాలిని. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ సినిమా ట్రైలర్ ముందు చూసాను అండ్ దానికి సంబంధించిన మూవీ టీమ్ తోటి అయితే ఈ రోజు ఇంటర్వ్యూ మీ అందరికి, అంటే ఆ మూవీ విశేషాలు కానీ ఆ మూవీ చూస్తున్నంత వరకు కూడా ఆ కామెడీకి నిజంగా కడుపు చెక్కలైపోయేటట్టు అవుతా. ఎందుకు ఇన్నిసార్లు ఆ మూవీ అని, ఎందుకే ఆ మూవీ పేరు ఏంటి అంటే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనమాట. మరి ఆ మూవీకి సంబంధించినటువంటి హీరో హీరోయిన్ ఈ రోజు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం, సినిమా విషయాలు బోల్డ్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. హలో, హాయ్, నమస్తే. నమస్తే నమస్తే ప్రేక్షకులందరికీ నా నమస్కారం కూడా. నా నమస్కారం కూడా అంట. బాగుంది, చాలా బాగుంది. అంకిత్ గారు చాలా ఫేమస్ అయిపోయారు ఈ మధ్యన. అయితేనే ఫేమస్ అని సునీల్ గారు డైలాగ్ ఉంటది కదా, అలాగా. హౌ ఇస్ దిస్ ఫీలింగ్ యాక్చువల్లీ అంకిత్ గారు? మీరు అంటవే కానీ నాకు పెద్ద లేదు, నేను అన్నాను అంటేనే నేను చాలా తక్కువ చూస్తాను. అందరూ చాలా మంది ఫాలో అవుతుంటారు కదా, నేను చాలా తక్కువ ఫాలో అవుతాను. నా దాకా రీచ్ వచ్చిందంటే మీరు చాలా మందికి తెలుసు అని అర్థం అనమాట. అందుకని అంటున్నా. అంకిత్ చాలా గ్రౌండెడ్, డౌన్ టు ఎర్త్. సో కింద దొరుకుతుంది. ఎలా అనిపిస్తుంది రీసెంట్ గా మేము ఫ్రెండ్స్ అండి, సక్సెస్ సెలబ్రేషన్స్ అండ్ వెంటనే మీది మళ్ళా మారుతి నగర్ మూవీ, సో ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ బాగా అనిపిస్తుంది అండి. ఎప్పుడైనా ఎవరైనా ఇలా ఎలా అనిపిస్తుంది అంటే బాగా అనిపిస్తుంది అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాలనిపిస్తుంది. బట్ ఏదో ఒకటి ఎక్స్ట్రా చెప్పాలి కాబట్టి సక్సెస్ చాలా ఒక మంచి కిక్ నిచ్చింది. అంతమంది థియేటర్ లో నా పర్ఫార్మెన్స్ కి నవ్వుతున్నప్పుడు, నాది కసిరెడ్డి అన్న కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళందరూ అంత పగలబడి నవ్వుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో మారుతి నగర్ సుబ్రహ్మణ్యానికి కూడా ఖచ్చితంగా అదే రిజల్ట్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ దట్. రావు రమేష్ గారిది నాది కెమిస్ట్రీ. సో ఐఎమ్ ఎక్సైటెడ్. మారుతి నగర్ రిలీజ్ అయిన తర్వాత జనాల రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సూపర్. అండ్ మీకు ఎలా అనిపించింది రమ్య గారు మూవీ అండ్ ఆల్? మారుతి నగర్ ఇందులో యాక్ట్ చేయడం గానీ, అంకిత్ తో పర్ఫార్మ్ చేయడం గానీ. ఐ రియల్లీ లవ్డ్ వర్కింగ్ విత్ అంకిత్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇన్సైట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట, ఇలా చేయాలి. అండ్ ఐ ఆల్వేస్ లైక్ గెట్ ఇన్స్పైర్డ్ from his acting and I would try to do better. అలానే రావు రమేష్ గారు కూడా చాలా లైక్ he was very very sweet to me, so I think I really loved working for this film. సో యాక్చువల్లీ ఇందులో సాంగ్ అన్నది చాలా చాలా పెద్ద హిట్ అయింది, మేడం సార్ మేడం అంతే. మొత్తం అన్ని కూడా అల్లు అర్జున్ గారి రిఫరెన్సెస్ తీసుకున్నారు కదా. ఈ థాట్ ఎవరిది అసలు? అల్లు అర్జున్ గారి మాత్రమే తీసుకుని చేయాలని, ఎందుకు ప్రొడ్యూసర్ గారు మన కవిత గారు ఉన్నారు అని చెప్పి అలా తీసుకున్నారా? అసలు వాట్ ఈస్ రీజన్ అబౌట్ దిస్ సాంగ్? ట్రైలర్ లో క్లియర్ గా అబ్జర్వ్ అవును, అల్లు అరవింద్ మా నాన్న. అవును. సో ఈ అర్జున్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో సినిమాలో, రావు రమేష్ గారి సన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న అన్నమాట. అల్లు అరవింద్ గారు మా నాన్న నన్ను ఇక్కడ పెంచడానికి ఇక్కడ ఉంచేసి వెళ్ళారు, మిడిల్ క్లాస్ కష్టాలు తెలియడానికి పట్టుకెళ్తారు ఏదో రోజు అన్న ఊహలో బతుకుతూ ఉంటారు. సో కొంచెం అలాంటి క్రేజీ క్యారెక్టర్. ఒక అందమైన అమ్మాయిని చూసిన వెంటనే వెన్ హీ ఫాల్స్ ఇన్ లవ్, మొత్తం బికాజ్ అల్లు అరవింద్ గారు వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు, అల్లు అర్జున్ అన్నయ్య అనుకుంటున్నాడు, అల్లు అర్జున్ బీభత్సమైన ఫ్యాన్ అయిపోయి మొత్తం అన్ని ఆయన మాంటేజ్ లో పడుతూ ఉంటారు. సో ఇది డైరెక్టర్ గారి ఐడియా. ఎప్పుడైతే సాంగ్ వచ్చిన తర్వాత అసలు కొరియోగ్రాఫర్ ఎవరిని పెట్టకుండా యాజ్ ఇట్ ఈస్ మాంటేజెస్ రీక్రియేట్ చేయాలి, బికాస్ ఇది క్యారెక్టరైజేషన్, అది ఇక్కడ ఆ ఊహల్లో బతుకుతూ ఉంటాడు కాబట్టి అన్నది. సో దట్స్ ది ఐడియా బిహైండ్ ఇట్. చాలా బాగుంది నిజంగానే. థాట్ అయితే బాగా క్లిక్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ దో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవచ్చు, యూట్యూబ్ షార్ట్స్ చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా చాలా మంది పాడుతూనే ఉన్నారు ఆ పాట. మెయిన్ ఆ లైన్ కూడా చాలా క్యాచీగా అనిపించింది. సో మీకు ఇవన్నీ క్రియేట్ చేయడం ఎలా అనిపించింది, రీక్రియేట్ చేయడం? అంటే ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్. నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయడానికి వచ్చింది. అదే ఒక్కటే సినిమాలో అన్ని క్యారెక్టర్స్. సో డైరెక్టర్ సార్ కూడా అంటుండే అనమాట, నీకు వేరే డైరెక్టర్స్ ఈ సాంగ్ చూస్తే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళు నిన్ను అన్ని అవుట్ఫిట్స్ లో అన్ని డిఫరెంట్ స్టైల్స్ లో చూస్తారు కాబట్టి అని చెప్పేసి అన్నారు. సో అంటే నాకు ఐ రియలీ లవ్ మై సాంగ్. సో నేను అందరికి వినిపిస్తూ ఉంటాను, ఎవరిని కలిసినా యునో మేడం సార్ మేడం అంతే అంటే అంటారు. సో సూపర్. అసలు చాలా ఈ సాంగ్ అల్లు అర్జున్ గారి రీక్రియేషన్ లేకపోతే ట్యూన్ బాగా వచ్చింది, సాంగ్ చాలా బాగా వచ్చింది. బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందో లేదో అన్న డౌట్ నాకు ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సాంగ్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళినంత
అసలు ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ అండి వాళ్ళు చేసిన అమౌంట్ ఆఫ్ రీల్స్. నిజంగా మీరు అన్న తర్వాత నాకు కూడా అనిపించింది, మనం ఇలా చూసేసాము బాగా అనిపించింది, ఒకవేళ ఇది కాకుండా నార్మల్ గా మీరు ఎక్కడి నుంచో లైన్ కొడుతూ ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే అంత ఫీల్ రాదేమో అని అనిపించింది. ఫీల్ అండ్ ఆల్సో ఇంత రీచ్. అవును, ఇప్పుడే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ ఈ పాటను ఓన్ చేసుకోవడం వల్ల ఇంత రీచ్ వచ్చింది. ఐ వాంట్ టు థాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ఇట్. అల్లు అర్జున్ గారి ఆర్మీ అందరికి చాలా పెద్ద థాంక్స్. ఆల్సో మమ్మల్ని ఆ క్యారెక్టర్స్ లో యాక్సెప్ట్ చేసినందుకు కూడా ఇది చాలా పెద్ద టాస్క్ యాక్చువల్లీ. ఎవరు పడితే మమ్మల్ని ఎవ్వరిని ట్రోల్ చేయకుండా యాక్సెప్ట్ చేసినందుకు చాలా థాంక్యూ. సూపర్ అసలు. కానీ మీరు ఇప్పుడు చేస్తున్నంత సేపు రావు రమేష్ గారు ఇస్ లైక్ వాళ్ళ నాన్నగారి తర్వాత ఆ ప్లేస్ ని ఆయన రీప్లేస్ చేస్తూ ఇప్పుడున్న మన జనరేషన్స్ కి ఎవరికైతే ఆయన ఒక మంచి కామెడీ టైమింగ్ కావచ్చు, సీరియస్ టైమింగ్ కావచ్చు, విలన్ కావచ్చు, ఏదైనా కానీ చించి అవతల పాడేస్తారు. ఆయనకి మీరు కొడుకు కింద యాక్ట్ చేయడం, మీకు స్టోరీ విన్నప్పుడు ఇలా రావు రమేష్ గారు చేస్తున్నారు అని ముందే చెప్పడం జరిగిందా? రావు రమేష్ గారు హీరో క్యారెక్టర్, ఆయన మెయిన్ లీడ్ అని చెప్పారు. దాని తర్వాత ఆయన పక్కన నేను త్రూ అవుట్ ఉండే లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ అండి. అంటే కెరియర్ లో ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. అవును, ఇప్పటిదాకా మనం చేసిన సినిమాల్లో కంపేర్ చేసుకుంటే ఎప్పుడైనా ఒక పెద్ద ఆర్టిస్ట్ తో నువ్వు త్రూ అవుట్ పక్కన ఉంటే జస్ట్ నీ జాబ్ నువ్వు చేస్తే నీకు రావాల్సిన అప్రిసియేషన్ గానీ, యాక్టర్ గా నీకు పెరగాల్సిన చిన్న స్టాండర్డ్ గానీ ఈజీగా పెరుగుతుంది. ఎందుకంటే ఆయన పక్కన నుంచోవడంతో మన స్థాయి పెరుగుతుంది. అవును. సో 2.5 గంటలు ఆయనతో పాటు ఈ అబ్బాయి త్రూ అవుట్ చేశాడు అంటే అంకిత్ కి యాక్టర్ గా ఉన్న పేరు పెరుగుతున్నది నేను ఖచ్చితంగా నమ్మాను. అండ్ ఐ థింక్ అది రిజల్ట్ లో కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు ఆయనతో పాటు సీన్స్ ఉన్నాయా రావు రమేష్ గారితో? సో దట్స్ వాట్ చెప్పా కదా, ఆయన హీ జస్ట్ మేక్స్ మీ ఫీల్ కంఫర్టబుల్ ఆన్ ది సెట్. సో ఆయనతో సీన్స్ ఉన్నప్పుడు కూడా లైక్ ఆ భయం అనేది స్టార్టింగ్ లో ఉండేది, బట్ తర్వాత ఐ ఫెల్ట్ లైక్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఏది చేసినా లైక్ ఇఫ్ హీ వాంట్స్ టు యాడ్ సంథింగ్ టు ఇట్, కొంచెం ఇలా చేస్తే బాగుంటామా అని చెప్పారు. బట్ ఇట్స్ వెరీ లైక్ he was being very sweet to me. సో మాకు ఇంకా వచ్చిన అప్డేట్ ప్రకారం విశ్వాంబరాలో మెగాస్టార్ గారితో సిస్టర్ రోల్ చేస్తున్నారని చెప్పేసి వచ్చింది. అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు మొత్తం మెగా కాంపౌండ్ చుట్టూరు తిరుగుతున్నారు అంటాను నేను. వాట్ యు ఫీల్ యాక్చువల్లీ దానికి? విశ్వాంబర బేసిక్ గా చిరంజీవి గారితో ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పడం వల్లే లైక్ ఐ పిక్ దట్ రోల్. అండ్ ఇందాక లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను దట్ ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్స్ చిరంజీవి గారు దెన్ ఐఎమ్ రెడీ టు డూ ఎనీ రోల్. సో చిన్నది అలా కనిపించేది చాలు. నాకు ఇందులో డాన్స్ చేయడానికి వచ్చింది. ఆయనతో లైక్ he was, I don't know, like he was this close and he was like, you know, I was able to see his expressions and all of this. So it's just a amazing moment in my life. సజెషన్స్ ఏమన్నా ఇవ్వడాలు గానీ తీసుకోవడాలు గానీ ఏమన్నా జరిగినాయా? యా జరిగాయి. బాగా నచ్చింది ఏంటి చిరంజీవి గారు ఆన్ సెట్స్ మీరు చేసినప్పుడు? చిరంజీవి గారు తో డాన్స్ సీన్, లైక్ వి హావ్ అ డాన్స్ సాంగ్. సో ఆ సాంగ్ లో మాస్టర్ డాన్స్ వేస్తున్నారు అండ్ ఆయన ఇంతకు ముందు కూడా ప్రాక్టీస్ చేయలేదు అని వేసి చూపించాడు. ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ స్టెప్. ఓకే. సో ఓకే ఇలా ఒక 1 minute చూసారు మాస్టర్ వేయడము, ఇలా చేసేసారు, లిటరలీ ఇలా చేసేసారు అండ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ క్లాపింగ్. అసలు వి ఆల్ వర్ సో షాక్డ్ అండ్ ఇలా కళ్ళలో ఇమోజీ ఉంటుంది చూడు, ఇలా హార్ట్ షేప్ ఇమోజీ అలా అయిపోయింది అనమాట అందరికి. బికాస్ హీ ఈస్ సో 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 లవ్లీ అండ్ అమేజింగ్. అండ్ ఇట్స్ జస్ట్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు వర్క్ విత్ హిమ్. మేము కూడా చూడాలనుకుంటున్నాం ఎప్పుడెప్పుడు అసలు విశ్వాంబరాకి సంబంధించిన అదే నెక్స్ట్ ఇయర్ అయినప్పటికీ ఎంతో ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు అండ్ ఇప్పుడు ఆయన బర్త్డే కి ఒక ట్రైలర్ గానీ టీజర్ గానీ ఏదన్నా రావచ్చు అన్న అవకాశంతో అందరు ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అంకిత్ గారు? లైక్ ఇంద్రజ గారు లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మీకు బాగా ప్లస్ అని చెప్పవచ్చు, మీకు కామెడీ బ్యాక్గ్రౌండ్ లో చాలా సినిమాలు వస్తున్నాయి. అటు ఆయ్ కానీ ఇది కానీ ఎక్కడ చూసుకున్నా ఒక సీరియస్ అంకిత్ కాకుండా మేము కామెడీలోను అంటే ఏదైనా అందరూ పండించగలరు కానీ కామెడీ అందరికి అస్సలు సూట్ కాదు, చాలా కొంతమందికి మాత్రమే సూట్ అవుతుంది. సో మీది అండ్ ఆయనది సీన్స్ చూస్తేనే ట్రైలర్ లో ఎంతసేపు నవ్వుకున్నామో అసలు చెప్పలేము. ఇంకా సినిమాలో త్రూ అవుట్ చూస్తే ఇంకా ఎక్కువ ఉంటది అని అనిపించింది. సో ఇవి చేస్తున్నప్పుడు ఏదన్నా సరే కాస్త కష్టంగా గానీ అలా ఏమన్నా అనిపించింది? లేదండి, ఇన్ఫాక్ట్
మూడీగా లేదంటే ఒక సటిల్ క్యారెక్టర్ చేయడమే ఇంకొంచెం డిఫికల్ట్ ఏమో. బికాస్ నేను బయట వెరీ హై ఎనర్జెటిక్. నేను మీరు చూసిన సత్యభామ కానీ తిమ్మరసు కానీ సీరియస్ రోల్స్ చేస్తున్నా సరే కట్ అనే వెంటనే పక్కకి వెళ్ళి చాలా హైపర్ యాక్టివ్ ఉంటాను బేసిక్ గా. ఫుల్ జోవియల్ గా జోక్లు వేసుకుంటూ బాగా సర్కాజం అది ఎక్కువ ఉండి సరదాలు ఎక్కువ అయ్యి. సో బేసిక్ గా అలానే ఉంటా. సో ఐట్ సే నాకు తెలుసు నేను కామెడీ బాగా చేయగలను నాకు తెలుసు. కానీ మనకు వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అందులో బాగా చేస్తున్నప్పుడు తెలియకుండానే వీడు ఇలాంటి క్యారెక్టర్లు మాత్రమే బాగా చేస్తాడని అనేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ. ఆ సినిమాకి నన్ను ఒక విధంగా అంజీ గారు డైరెక్టర్ గారు నమ్మారు. లేదు చేస్తాడు ఆర్టిస్ట్ ఏదైనా చేయగలడు వీడని నమ్మారు. నేను లక్ష్మణ్ అన్న కూడా ఆడిషన్ చూసిన తర్వాత ఈ మార్తినార్ సుబ్రహ్మణ్యంలో పెట్టుకోవడానికి విజయ్ భాస్కర్ గారితో జిలేబీ అని ఒక సినిమా చేశాను. థియేటర్ లో అంత బాగా వెళ్ళలేదు కానీ చాలా మంచి సినిమా, ఫుల్ హిలేరియస్ ఉంటుంది. అది ఆహాలో ఉంది. సో ఈ 3 ఫిల్మ్స్ ఎవరు చూస్తున్నా సరే కామెడీ కూడా బాగా చేయగలుగుతున్నాడు అన్నది ఆ వేరియేషన్ తెలుసుకుంటారు. అండ్ నాకు తెలిసి ఇలాంటి టైంలో నా కెరియర్ లో చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. బికాస్ ఇంకోలా కూడా నన్ను చూడడం స్టార్ట్ చేస్తారు. సో లాట్ మోర్ ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నాను. సో ఇది కాకుండా మీరు అంటే నాకు యాక్చువల్గా మిమ్మల్ని సినిమాలో కన్నా నేను ఆల్బమ్ సాంగ్ తోటి మన దీప్తి సునైనాతో చేసిన సాంగ్ లో ఐ వాజ్ సీన్ అబ్బాయి ఎక్కడ చూసినట్టుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అది దట్ వాజ్ లైక్ ఎమోషనల్ టైప్ ఆఫ్ సాంగ్ ఉంటుంది, చిలక సాంగ్. ఈవెన్ తో ఆల్బమ్ సాంగ్స్ ఎంత దీప్తి సునైనా ఏం చేసినా మాక్సిమం అవి హిట్ అవుతూనే ఉంటాయి. సో మీరు అప్పటికి ఒక సినిమా కెరియర్ లో ఉంటూనే ఆల్బమ్ సాంగ్ పిక్ చేసుకున్నారు అప్పుడు? అంటే అదే చాలా మందికి నేను చేసిన సినిమాలు తెలియదు. నేను ఎప్పుడు ఐ డెంట్ ప్రమోట్ మై సెల్ఫ్ దట్ వే. తిమ్మరసు చేశాను నేను. తిమ్మరసు జూలై 30th, 2021 లో రిలీజ్ అయింది. జోహార్ చేశాను. తిమ్మరసు 9 hours అని ఒక వెబ్ సిరీస్ చేశాను హాట్ స్టార్ లో. సో అప్పటికి నేను చాలా చేశానండి. శ్యామ్ సింగ్ రాయ్ లో చేశాను. సో దెన్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ వన్ సాంగ్, అంటే జనాలకి రీచ్ ఆల్బమ్ సాంగ్స్ కున్న రీచ్ గానీ ఆ సాంగ్ హిట్ అయితే ఆల్వేస్ వాంటెడ్ టు డూ వన్ థింగ్ టు బికమ్ మోర్ క్లోజ్ టు ది ఆడియన్స్. సో జనరల్ గా నేను ఫోటో షూట్లు ఇవన్నీ కొంచెం బాగా వీక్ అనమాట వీటిల్లో. సో ఐ వాంటెడ్ టు డూ వన్ థింగ్ దట్ విల్ టేక్ మీ ఇన్ టు ది ఆడియన్స్. అంటే ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లోకి వెళ్ళి నా ఫేస్ గుర్తుండేలాగా ఏదో చేద్దాం అని అనుకుంటుండేవాడిని. సరైన టైంలో వినయ్ షణ్ముఖ్ నా ఫ్రెండ్ క్రికెట్ ఆడుకునేటప్పుడు ఇలా ఒక సాంగ్ ఉందని చెప్పడం, హూ ఎల్స్, దీప్తి సునైనా ఇస్ ద బెస్ట్ వన్ టు బి పార్ట్ ఆఫ్. తనకున్న రీచ్ గానీ తన ఎప్పటి నుంచో జనాలతో తనకున్న ఆ బాండ్ గానీ దట్ కనెక్షన్ షీ హ్యాస్. So I was so lucky to be part of it. I am sure I need to thank. నిజంగానే మంచి రీచ్ వచ్చింది. ఈవెన్ ఎవ్రీవన్ విల్ ఇప్పటికి చాలా మంది ప్లేలిస్ట్ లో దీప్తి సునైనా సాంగ్స్ ఉంటాయి, ఆల్బమ్ సాంగ్స్. వేరే సినిమా ఉంటాయా లేదన్నది పక్కన పెట్టేస్తే రీసెంట్ గా వాళ్ళకి ఫిల్మ్ఫేర్ అవార్డ్ వచ్చింది బేబీకి. లైక్ ఈవెన్ దో నేను ఆయన వెళ్ళి అదే అడిగా, మీది బేబీ పక్కన పెట్టండి, మీ ఆల్బమ్ సాంగ్స్ అన్నిటికీ మేము పెద్ద ఫ్యాన్స్ యాక్చువల్లీ. ప్రతి సాంగ్ మేము మీది వింటాం, ఎన్నిసార్లు ప్లే లిస్ట్ లో ఉంటదని చెప్పాను నేను విజయ్ గారికి. ఈ చిలక బయటకు వచ్చినప్పుడు కూడా లైక్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇట్ ఇన్ మై కార్ సో మెనీ టైమ్స్. చాలా బ్యూటిఫుల్ సాంగ్. విజయ్ బుల్గన్ గారు లైక్ హిస్ మ్యూజిక్ ఇస్ సూదింగ్, చాలా సూదింగ్, కామింగ్, ఇట్లా హాయిగా ఉంటుంది ఆయన మ్యూజిక్ వింటుంటే. I want to thank all these people who supported me అండి. మేడం సార్ మేడం అంతే అన్నది ఇంకా అప్పటికి తబితా సుకుమార్ గారు, మార్తినా సుబ్రహ్మణ్యం తీసుకోలేదు. We were individual గానే ఇది ఒక కొత్త మ్యూజిక్ ఛానల్ కి ఇచ్చాము. అలా ఒక 0 subscribers ఉన్న మ్యూజిక్ ఛానల్ నుంచి స్టార్ట్ అయిన ఒక మ్యూజిక్ లేబుల్ కి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఈ సాంగ్ ఇంత దూరం మార్తినా సుబ్రహ్మణ్యంలో మేడం సార్ మేడం అంతే సాంగ్ అంత దూరం వెళ్ళడానికి చాలా మంది హెల్ప్ చేశారండి. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. బికాస్ ఈ రోజుల్లో అప్పట్లో మనకి న్యూస్ పేపర్ ఎంత ఇంపార్టెంట్, న్యూస్ పేపర్ లో ఆర్టికల్ పడితే ప్రతి ఇంటికి ఎలా వెళ్ళేది. ఈ రోజు మనకి నాకు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇష్టం లేదు. బికాస్ ఐ థింక్ అది చాలా ఎక్కువ వాడేసి ఆ పదం అదొకలా అయిపోయింది. కానీ బట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ వెల్ కనెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ ఆడియన్స్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. దీప్తి సునైనా గానీ, వర్ష డిసోజా గానీ, లేకపోతే ఇలా కొంతమంది వీళ్ళందరూ గానీ, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. నేను వాళ్ళని పర్సనల్ గా మెసేజ్ షేర్ చేశాను, నాకు ఈ సాంగ్ షేర్ చేసి పెట్టండి మేడం సార్ మేడం అంతే అనేది, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ యువర్ స్టోరీ, ఐ వాంట్ దిస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇదంతా అని. అండ్ దే వర్ ఆల్ కైండ్ ఎనఫ్ టు డూ ఇట్ అండి. ఈ రోజు మేము ఇక్కడ కూర్చోడానికి, లేకపోతే మేడం సార్ మేడం అంతే అంత పెద్ద సాంగ్ అయ్యి మీరు దాని గురించి మమ్మల్ని అడగడానికి వీళ్ళందరూ దే రియలీ సపోర్టెడ్ us, everyone. I want to thank all of them because for somebody who's starting new, అందరు సపోర్ట్ లేకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ లో, ఇప్పుడున్న ఓవర్ఫ్లో ఆఫ్ కంటెంట్ లో నువ్వు సెపరేట్ గా నిలబడడానికి ఇట్స్ నాట్ ఈజీ.
all of these have been very kind and they've supported. Yeah. సో సుకుమార్ గారు కూడా సినిమా చూడడం జరిగింది అని ఓకే అన్నారు అని చెప్పేసి బాగుంది అని అన్నారు ఆల్వేస్ ఫీలింగ్ యాక్చువల్లీ సుకుమార్ గారిని కలిసే అవకాశం వచ్చిందా? లేదు, ఇంకా కలవాలి. కవిత గారిని కూడా we didn't like meet. అవునా? ఓకే చాలా బిజీ ఉన్నారు, అందరూ ప్రమోషన్స్ లో బిజీ ఉన్నారు. అండ్ కవిత గారి సినిమాని ప్రమోషన్స్ డూయింగ్ క్రేజీగా ప్రమోషన్స్ చేస్తే జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. రైట్, కరెక్ట్. సో కవిత గారు షీ ఇస్ రియలీ టేకింగ్ దిస్ వెరీ పర్సనలీ. నిన్నే ఒక రీసెంట్ గా బుచ్చిబాబు గారితో ఇంటర్వ్యూ అయితే ఆవిడ చాలా ఆనెస్ట్ గా ఒక మాట చెప్పారండి, దట్ నేను కవిత సుకుమార్ నాకు లైఫ్ లో ఐఎమ్ ఆల్ గుడ్, బట్ ఈ సినిమాకి నేను అవసరం అనిపించింది. సూపర్ అసలు. అండ్ అది ఇట్స్ ఆన్ పాయింట్ అండి. ఇప్పుడు ఆవిడ వచ్చారు కాబట్టి అక్కడ ఎప్పుడైతే మారుతి సుబ్రహ్మణ్యం పైన కవిత సుకుమార్ ప్రెజెన్స్ పడ్డదో అలా నడుచుకుంటూ వెళ్ళేవాడు ఆగి చూస్తాడు, అవునా కవిత సుకుమార్ గారే అంటే అన్నది. సో ఆవిడ బ్రాండ్ మాకు హెల్ప్ అవుతుందండి. అండ్ షీస్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్. హ్యూజ్ థ్యాంక్స్ టు హర్. ఐ వాంట్ టు మీట్ హర్ పర్సనలీ వెరీ సూన్. Yeah, even I want to meet her very soon. Like we didn't get the opportunity to thank her yet. So we really want to thank her for this great opportunity. And in the personal ga ma movie ni తీసుకొని ఎంత నచ్చుంటే తను లైక్ ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో ఐ థింక్ ద ఆడియన్స్ ఆల్సో విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో మీరు ఇది కాకముందు దీనికన్నా ముందు ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారా? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ ఏంటి? మై ఫస్ట్ మూవీ వాజ్ యాజ్ అ చైల్డ్ ఇన్ పంజాక్షరి. సో దానికంటే వెన్ ఐ వాజ్ 5 years old ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్. దాని తర్వాత ఐ డిడ్ స్పైడర్ లో ఐ డిడ్ రోల్. దాని తర్వాత I did Husharu as one of the leads, and I did BFF on Aha, and I did Gami lo chesanu, but I don't know why I'm saying Gami. Yeah, okay, but it's fine. Wallo the EP the producer garu and also director garu, they already like told me about it. Dan tarvata I did couple of other films. I did a film called Miles of Love. అందులో కూడా సిద్ శ్రీరామ్ గారు ఒక సాంగ్ పాడారు, తెలియదే. I don't know if you have heard. Yeah, that is my song. So నా ప్రాజెక్ట్స్ అప్పుడప్పుడు నాకే గుర్తురావు. కానీ ఇన్ని చెప్తున్నప్పుడు అంటే మీకన్నా సీనియర్ యాక్టర్ కూడా సో చైల్డ్ ఆర్టిస్ట్ సార్ పక్కన లేదు, అంత లేదు. నేను ఎంత సీనియర్ అయినా లైక్ ఐ థింక్ సీనియర్ అంటావు. Yeah, Ankit, I am senior. Please give me respect. Madam sir. కానీ మీ ఇద్దరు ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా ఇద్దరు కలిసి సినిమాలోది. ఏదైనా ఒక డైలాగ్ మంచిగా. ట్రైలర్ లో ఉన్నవే చెప్పాలి, బట్ ట్రైలర్ లో ఆయన చాలా జాగ్రత్తగా కట్ చేశారు. 10%. సో చాలా ఉన్నాయి, బట్ ఐ డోంట్ థింక్ వైన్ ఆర్ సంథింగ్ ఏదో ఒక డైలాగ్ విన్నాను. నేనే మర్చిపోయాను. అంకిత్ హెల్ప్ చేయొచ్చు. అంకిత్ నీ డైలాగ్ సీనియర్ లేదు అంకిత్, నేను ఎక్కడ సీనియర్ అంకిత్. మీరు లీడ్ ఇస్తే ఆవిడ కంటిన్యూ చేస్తుంది. మా అమ్మ అయితే స్మిన్ ఆఫ్ తప్ప ఏమి మా అమ్మ అంకిత్ అయితే స్మిన్ ఆఫ్ తప్ప ఏది తాగు. అసలు తాగనండి, మంచినీళ్ళు తాగుతున్నాను. ముజాలు తడుకోవటం ఏంటి అంటే చూసి నేర్చుకోవాలి. అదే మరి ఇంకేం ఆమె చూసింది మరి స్మిన్ ఆఫ్ తప్ప ఏం స్మిన్ ఆఫ్ తాగుతారు ఇన్ఫార్మ్ చేయాలి కదా. చాలా క్రేజీగా ఉన్నారు ఇద్దరైతే. నిజంగా ఆన్ సెట్స్ కూడా ఎలాగే ఉన్నారని అన్నదైతే బాగా అర్థమైపోతుంది. సో ఆన్ షూట్ గానీ ఏదైనా సరే ఏదైనా క్రేజీ పని ఏమైనా గుర్తుందా మీకు? మీరు ఇప్పుడు దాకా చేసిన అల్లర్ థింగ్స్ కానీ, లేదంటే డైరెక్టర్, హౌ ఇస్ డైరెక్టర్ బీయింగ్ విత్ యూ, ఎలా ఉండేవారు ఆయన? ఈస్ వెరీ జోవియల్ ఆన్ సెట్ అండి. అంటే ఆయన చూస్తే రిలాక్స్ అయిపోతాం. జనరల్ గా డైరెక్టర్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సెట్ మీద. ఆయనకున్న క్లారిటీకి ఈ రోజు నేను ఏం షూట్ చేసుకొని వెళ్ళాలని నాకు తెలుసు అన్న క్లారిటీకి వెరీ వెరీ కూల్ అండ్ కామ్. నేను నిన్న నైట్ ఆయనతో ఫోన్ లో మాట్లాడుతున్న ఒక ఇష్యూ గురించి అన్నా అనమాట. మీరు కష్టాలు చూసో లేక చాలా అనుభవించేసి ఒక యోగి స్థాయికి వెళ్ళిపోయినట్టున్నారు. అసలు ఎంత రిలాక్స్డ్ గా చిల్ అసలు ఆయన ఇప్పుడు బేసిక్ గా. లోపల ఎంత ప్రెషర్ తీసుకున్నారు మనకు తెలియదు, కానీ when he talks to anybody outside very cool and calm. సూపర్. అసలు అంటే భయం కూడా మనం డైరెక్టర్స్ తో కంఫర్టబుల్ గా ఉంటేనే వర్క్ ఎన్వైరన్మెంట్ లో వీ కెన్ మా పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ వస్తుంది. సో he made us feel very comfortable on set,
and he explained everything so good that we gave our best performance. So I think సో మేడం సార్ మేడం ఇంతే సాంగ్ ఎంత హిట్ అయిందో చూసాం. అండ్ లెట్ us టాక్ అబౌట్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయనది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ట్రైలర్ లో చూపించినంత వరకు కూడా అన్ని సూపర్ ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది మీ సినిమాకి, పర్టికులర్ గా మీ మ్యూజిక్ డైరెక్టర్ తోటి మీకు ఎలాంటి ఒక రిలేషన్ ఉంది ఇప్పుడు దాకా? కళ్యాణ్ తో ఐ యూస్ టు ఇంటరాక్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఓన్లీ. స్టార్టింగ్ నుంచి కళ్యాణ్ చేస్తున్నాడంటే వి వర్ సో ఎక్సైటెడ్. అంటే నేను చాలా హ్యాపీ అయ్యా. అంటే కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త అంటే డైరెక్టర్ గారు చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు అండ్ ఆల్. స్క్రిప్ట్ మీద ఎంత నమ్మకం ఉన్నా వి వాంట్ ద టెక్నీషియన్స్. పర్సనల్ గా మనందరం కూడా టెక్నీషియన్స్ పెద్దవాళ్ళు ఉంటే మనకి హెల్ప్. ఇప్పుడైతే బాలరెడ్డి అన్న సినిమాటోగ్రఫీ అన్నారు, అండ్ దెన్ అండ్ ఆబ్వియస్లీ బేబీ ఇట్స్ అ బిగ్ సక్సెస్. బేబీ సినిమాటోగ్రఫరే మాకు ఇప్పుడు బాలరెడ్డి అన్న ఆయనే చేస్తున్నారు. సో కళ్యాణ్ ఆల్రెడీ హ్యాస్ బిగ్ హిట్స్. మేం ఫేమస్ లో ఆయన పాటలు వైరల్ అవ్వడం కానీ. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ కళ్యాణ్ అన్న ఎప్పుడు ఫుటేజ్ చూసినా కాల్ చేసేవాడు, సీన్ ఇది అద్దరింది డార్లింగ్, భలే చేశారు ఇది. ఐఎమ్ వెయిటింగ్ టు లిసన్ టు ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దట్ హీ గేవ్, బికాస్ డైరెక్టర్ గారు అంటూ ఉంటారు పాటల కంటే డబల్ ఇచ్చాడు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నది అని. సో వి వెయిటింగ్. అండ్ హీస్ అ బ్రిలియంట్ టాలెంట్. ఐ హావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు హిమ్ ఫర్ ద జర్నీ హీ హ్యాడ్. అండ్ ఎక్కడి నుంచో ఎక్కడో స్టార్ట్ అయ్యి చాలా ఒడిదుడుకులు చూసుకొని ఈవెన్ హీ హ్యావ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇన్ ఇన్స్టా అండ్ ఆల్. ఆయన ఏమంటారు చేంజ్ ఓవర్ ఉంటుంది. చేంజ్ ఓవర్ కూడా దేర్ ఆర్ ఫ్యాన్స్ ఫాలో హిమ్. వెయిట్ లాస్ జర్నీ ఏంటి ఇంత సన్నగా అయిపోయాడు అని. అది కూడా చాలా ఇన్స్పైరింగ్ అండి. అండ్ ఆయన యాక్టింగ్ లో రాకూడదని కోరుకుంటున్నాం. ఈవెన్ మేం ఫేమస్ లో కూడా ఒక చిన్న పెళ్లికొడుకు పాత్రలో చేశాడు కదా ఆయన. I didn't know. I know that he's an actor, but Meme Famous lo chesadu. It's a very small He's role. not an actor, right? He can act. He used to do TikTok and all this. Yes. What do you mean? He used to do all that. He can act. That's what I'm saying. But he shouldn't come to acting. Don't please. కాంపిటీషన్ వద్దంటున్నా. ఇటు వస్తే మేము అటు వెళ్ళలేము. అటు వెళ్ళగలిగితే పోనీ మేమే మ్యూజిక్ చేసుకుంటాం. మాకు అది రాదు. That's nice. అంటే మేము కూడా మా మూవీ గురించి ఎంత వింటున్నాం అంటే మేము ఇప్పటిదాకా చూడలేదు. We didn't watch it yet. డబ్బింగ్ లో చూస్తుంటే సార్ ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి సార్, చూస్తాను సార్ వద్దు రమ్య ఇంతే నీ పార్ట్ వరకు నువ్వు ఇచ్చేసరి తర్వాత లాస్ట్ లో చూపిస్తా అన్నారు. కానీ వీఆర్ వెయిటింగ్. చిన్నపిల్లలకి పుట్టిన కొన్ని రోజులకు ఫోటోలు తీయకూడదు అంటారు. అవునవును. పేరెంట్స్ కూడా వెంటనే టక్మని తీయనప్పుడు మొహం చూపించారు కొన్ని రోజులు డెలివరీ నుంచి బయటకు వచ్చాక. లక్ష్మణ్ అలా తయారయ్యాడు. అసలు సమస్య లేదు. డార్లింగ్ వద్దు డార్లింగ్ నేను చూపిస్తా డార్లింగ్ అంటే. హీస్ బీన్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ దిస్ ఫిల్మ్. నాట్ ఓన్లీ విత్ ద ఫిల్మ్, ఆల్సో విత్ ద సాంగ్ ఆల్సో. మా మేడం సార్ మేడం అంటే మా పాట మాకే అనిపించడానికి అసలు సంవత్సరాలు తీసుకుంటాను. మేమందరం యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పుడు చూసాం. సంపులు విన్నాం. అమ్మా చాలా చాలా బాగుంది. నాకైతే అంకిత్ మాటలు ఏంటంటే భలే ఉంది, కడుపు నిండిపోతుంది. ఈవెన్ తో రమ్య కూడా మీరు అంటే ఈయన చాలా డామినేటింగ్ అయిపోయారు. ఏం చేస్తాం పక్కన కూర్చొని. సీనియర్ గారు కూర్చోండి. అంకిత్ ఇప్పుడు చాలా వైరల్ ఫేమస్ అయిపోయారు కాబట్టి వైరల్ ఫీవర్ అన్నట్టు వైరల్ ఫేమస్ అంట. వైరల్ ఫీవర్ లాగా సౌండ్ అయితే వైరల్ ఫేమస్ స్టార్ అంకిత్ మా గురువు గారు. Like he has to teach me how to act, because monnane like I've seen his I movie. I was so excited to watch him because enta baa chestunarante నీ యాక్టింగ్ నేను ఫ్యాన్ అయిపోయాను. ఫ్యాన్ అని కాదు, గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఏం కావాలి? చాక్లెట్, కాఫీ కూడా ఇస్తుందా? ఆయన గిఫ్ట్ ఇచ్చినప్పుడు అట్లా ఎక్స్ప్రెషన్ తీయదు, ఇచ్చింది తీసుకోవాలి. అసలు అడగడమే ఇదంటే మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. వి వాంట్ టు నో అంకిత్, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ సాలరీ? ఐ మీన్ ఫస్ట్ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ ఇన్కమ్ నేను అల్లు అర్జున్ గారితో ఒక యాడ్ చేశానండి. ఓకే. మై కెరియర్ స్టార్టెడ్ విత్ దట్ యాడ్. నా ఫస్ట్ కెమెరా అపియరెన్స్ వాస్ అల్లు అర్జున్ గారు. ఇన్ఫాక్ట్ ఆయనే పిక్ చేసుకున్నారు నన్ను. ఆడిషన్ చూసి ఒక యాడ్ చేశాను నేను. చెప్పచ్చా? బ్రాండ్ నేమ్ చెప్పచ్చా? ఓకే చెప్పండి. OLX చేశాను. అల్లు అర్జున్ గారితో OLX యాడ్ చేశాను 2016 లో. సో ఫర్ దాట్ ఐ గాట్ పెయిడ్. ఇట్ వాస్ 10,000 one day. Not bad. The shoot was one day. ఒక రోజులోనే షూట్ అయిపోయింది. కొంచెం పెద్ద బ్రాండ్ కాబట్టి కొంచెం అమౌంట్ పెద్దగానే వచ్చింది. What is that other ad you did? I called you that day. That was Abibus individual. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పే? మీకు ఎంత వచ్చింది? బీట్ అవుట్ చేశారా ఈ
జూనియర్ ఆర్టిస్ట్ అని వచ్చా మీ దగ్గర? సీనియర్ ఆర్టిస్ట్ ఐ కదా. థింక్ అప్పుడు నాకు 5 years అనుకుంటా. దట్ వాస్ మై ఫస్ట్ పే చెక్. ఐ డోంట్ రిమెంబర్ హౌ మచ్. సరే కొంచెం కొంచెం గుర్తున్నంత వరకు ఎంత? అంటే ఇన్స్టాగ్రామ్ ఆల్సో వర్క్స్. లైక్ మై ఫస్ట్ బ్రాండ్ డీల్ వాజ్ ఐ థింక్ $1,000 సారీ. ఓకే, ఎలాగైనా పై చేయి మీదే ఉంది. అది సీనియర్. ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ ఏం లేదు. మీరు ఫస్ట్ అడిగారు, దాని తర్వాత ఎలా కుమ్మేస్తుంది ఇప్పుడు అసలు. ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ లేదు అంకే చూసుకో. సూపర్. అసలు వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే సినిమాలో కూడా ఇలాగే ఉంటారేమో బాగుండని అయితే అనిపించింది నాకైతే. చాలా చాలా బాగుంది. లెట్స్ టాక్ అబౌట్ ఇప్పుడు మన స్టార్స్ గురించి. ఐ టెల్ ఫ్యూ ఆఫ్ స్టార్స్ నేమ్స్. మీకేం అనిపిస్తుంది అన్నది చెప్పండి. thumbnails కోసం కాదు, జస్ట్ థింక్ అబౌట్ ర్యాపిడ్ ఫైర్ అనుకోవచ్చు. సరే ఇదంతా వద్దండి, thumbnails వద్దంట. ఒక టంగ్ ట్విస్టర్ చెప్తారు ఇప్పుడు అంకిత్. ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తున్నా, చెప్పండి మీరు 3 సార్లు. నేనే చెప్పలేను. లేదు, టంగ్ ట్విస్ట్ అయిన తర్వాత ర్యాపిడ్ ఫైర్ టంగ్ ట్విస్టర్ చెప్పాల్సిందే. రైట్. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. సే ఇట్ 3 times. మీరు 3 సార్లు చెప్పండి, నేను 3 సార్లు చెప్తాను. ష్యూరా? గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. యువర్ టర్న్. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. సూపర్. ఆయనకి బాగా తెలుసు అనుకోండి టంగ్ ట్విస్టర్. కాన్ఫిడెంట్ గా యుల్ ట్రై. కాదు, చాలా బాగుంది. లెట్స్ స్టార్ట్. మీతో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ చిరంజీవి గారితో వర్క్ చేశారు కాబట్టి, చిరంజీవి గారు అనగానే వాట్? మెగాస్టార్. మెగాస్టార్. మీకు అంకిత్? గ్రేస్. గ్రేస్. పవన్ కళ్యాణ్ గారు? పవర్ స్టార్ అని మాత్రం అనకండి. పవర్ స్టార్. ఇన్స్పిరేషన్. మీ టూ. అల్లు అర్జున్ గారు? స్టైల్. స్టైల్. ఇంకా ఐకానిక్ స్టార్ అంటారు. స్టైల్ నాకు అంటే అల్లు అర్జున్ గారు అన్న వెంటనే నాకు యాడ్ చేశాను చెప్పాను కదా. ఆ రోజు నా షూట్ అవుతుంటే ఆయన ఎంట్రీ వచ్చింది. అప్పుడే వచ్చారు షూట్ కి. అప్పటికే నా వైపు తీస్తున్నారు. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సీయింగ్ సంబడి వెరీ బిగ్ స్క్రీన్ మీద చూసి ఆయన అలా నడుచుకొస్తుంటే నిజంగానే స్టార్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఏదేమైనా అల్లు అర్జున్ గారు ప్లేస్ స్పెషల్ రోల్ ఫర్ యూ. రైట్, దట్స్ వాట్ నేను మొన్న కూడా అన్నాను. అల్లు అర్జున్ గారితో కలిసినప్పుడు కూడా ఐ సెడ్ ద సేమ్ థింగ్. సార్ అసలు ఏదో ఉన్నట్టుంది సార్. అండ్ కమింగ్ టు నౌ, న్యాచురల్ స్టార్ నాని. Okay. What you will say about Nani garu? I think his versatility in picking roles and performing them. So, yeah. టాలెంట్, ఇన్సేన్ టాలెంట్. నేను శ్యామ్ సింగ్ రాజ్ చేశాను. అవును. అసలు ఒక కార్నర్ లో కూర్చొని ఆయన ఫోన్ అది యూస్ చేసుకుంటూ ఉంటారు. యాక్షన్ అన్న వెంటనే వేరే మనిషి వచ్చి యాక్ట్ చేసినట్టు. ఇప్పుడు దాకా నేను చూస్తున్నా అని ఒక తీరు యాక్షన్ అనగానే యాక్షన్ అన్న తర్వాత ఈజ్ సంథింగ్ ఎల్స్. టాలెంట్. సూపర్. మన డార్లింగ్ ప్రభాస్ గారు? పాన్ ఇండియన్ యాక్టర్ అండ్ మన ఇండియాకి ఒక నేమ్ అంటే తెచ్చింది. ఐ ఫీల్ ఇట్స్ ప్రభాస్ గారు. ఐ ఫీల్ నాకు రీసెంట్ గా విన్నది ప్రభాస్ గారి గురించి. సంబడి హూస్ వెరీ క్లోజ్ టు హిమ్ సెడ్ దిస్ దట్ ఆయన స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఇంత పెద్ద సక్సెస్ ఇదంతా చూసిన తర్వాత కూడా ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో హౌ హి బిహేవ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ సో ఈస్ అంటే మనల్ని ఆయన నిజంగా అందరినీ డార్లింగ్ అంటారు చూడండి. ఐ గెస్ హి ఇస్ వెరీ హంబుల్. యాక్చువల్లీ ఎవ్రీ యాక్టర్స్ ఫీల్ దట్ మేము ఒక్కసారైనా ఆయన సినిమా ఆయన ఫుడ్ తినాలి. నేను అదే చెప్పబోతున్నాను. మై డ్రీమ్ ఇస్ టు లైక్ ఈట్ ప్రభాస్ గారి ఇంటి ఫుడ్. అన్ని ఐటమ్స్ పెట్టినా అదేదో మిస్ అయిందంటారంట. బట్ ఆయన కలిసి ఆయన యాక్ట్ చేయగలిగితే ఐ యామ్ సో హ్యాపీ. సూపర్. అసలు నిజంగానే చాలా క్రేజీగా అనిపించింది మీ ఇద్దరితో మాట్లాడడం అయితే. లిటరలీ వాజ్ ఎంజాయింగ్. భలే ఉన్నారు కదా. ఇప్పుడు దాకా నేను చేసిన అన్నిట్లో చాలా క్రేజీగా చాలా ఇంటరాక్ట్ అయ్యి చేసిన పర్సన్స్ మీరిద్దరు. సో ఐ హోప్ సినిమా అంతా కూడా ఇలాగే జోవియల్ గా నవ్వుతూ ఉండాలి అని చెప్పి నేనైతే ఫీల్ అవుతున్నా. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాను. థ్యాంక్ యూ. మీ వల్ల మీరు సినిమా చూసిన తర్వాత నేను ఒక వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెట్టి డెఫినెట్ గా మీ ఫ్యాన్స్ అందరూ కూడా మా సినిమాకి వెళ్తారని కోరుకుంటూ, డెఫినెట్ గా మార్తినర్ సుబ్రహ్మణ్యాన్ని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ
సో చూసారు కదండి, ఈయన మన పక్కింట్లోనూ ఎదురింట్లోనూ ఉండేటువంటి అంకితే. ఖచ్చితంగా మన అందరిని పలకరించిన యూట్యూబ్ సాంగ్స్ ద్వారాను, అలాగే ఎన్నో ప్లాట్ఫామ్స్ లో పలకరించిన అంకిత్ యాక్ట్ చేసినటువంటి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాను మీరు అందరూ చూడండి. అండ్ అంకితే కాదు, మన పక్కన బ్యూటిఫుల్ రమ్య కూడా ఉన్నారు. సో ఆవిడ కూడా మన అందరికి సుపరిచితురాలే. సో వీళ్ళిద్దరు ఎరగదీసి చించారేస్తారని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో వీళ్ళ సినిమా ఇంకొన్ని రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. మీరు అందరూ కూడా చూసి ఇన్ థియేటర్స్ ఎంకరేజ్ చేయండి. అండ్ ఇది ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలుగు గర్ల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.